హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజుటి మన వీడియో వచ్చేసి పోలీపాడ్యమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఉంటుందండి. ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చక్కగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాననమాట. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం త్వరగానే లేచానండి. ఎందుకంటే ఈరోజు చాలా హడావుడిగా ఉంటుంది. అలాగే స్కూల్ కూడా ఉండిందనమాట పిల్లలకి. అందుకనేసి కొంచెం త్వరగానే లేచేసాననమాట. ఇంకా లేవగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, బయట చల్లుకొని, ముగ్గు పెట్టేసుకొని, ఇంకా మనం ఫ్రెష్ అయ్యేసరికే ఎంత లేదు అనుకున్నా చాలా టైమే పట్టేసిందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి సంబంధించిన పూజా సామాన్లు అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసుకొని పువ్వులు అవన్నీ దగ్గరికి పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఇవన్నీ దగ్గరగా ఉన్నాయనుకోండి మనం మాటికి అటు ఇటు తిరగాల్సిన పని ఉండదనమాట. ఇంకా అలాగే దీపం వెలిగించే వరకు ఎవరితో కూడా మాట్లాడకూడదు కదండీ. ఇంకా మార్నింగ్ పూజ చేయడం వల్ల నాకైతే ఇది బెనిఫిట్ అనిపిస్తుందనమాట. ఇంకా పూజ అంతా అయ్యే వరకు పిల్లలైతే లెగరు కదా! ఇంకా మనం చక్కగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు పూజ చేసామంటే వాళ్ళు అమ్మ అని, అది అని, ఇదని పిలుస్తూనే ఉంటారు. మనం పలకపోతే అక్కడే ఉండి పిలుస్తూనే ఉంటారు కదా! ఇలాగైతే వాళ్ళు లేవముందుకే పూజ చేసేసుకోవడం వల్ల మనకి మంచిగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. ఇంకా ఇంట్లో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికైతే వచ్చేసానండి. ఈరోజు తులసమ్మ దగ్గర చాలా ఘనంగా పూజ చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. నేనైతే ఇలాగా ఇంటి ముందు పూజ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో ఇలాగా రెడ్‌ది కలర్ ఉంటది కదా! ఎర్రమట్టి ఉంటుంది కదండీ! అదనమాట. ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకునే టైంలో తెచ్చాననమాట. ఇంకా అది చాలా యూజ్ అవుతుందనమాట. ఎప్పుడైనా పూజలు చేసుకోవడానికి ఇలాగ అలికేసి చక్కగా పిండితో అయితే ముగ్గు పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఇదొచ్చేసి బియ్యం పిండి ముగ్గు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత చక్కగా పసుపు, కుంకుమలతో ముగ్గునంతా కూడా ఇలాగ అలంకరించేసుకున్నాననమాట. ఇలాగ అంతా అలంకరించేసుకున్న తర్వాత ఇంకా మనము తులసి మొక్క ఉంటుంది కదా! అదైతే తీసుకొని ఈ ప్లేస్‌లో అయితే పెట్టేసుకోవాలనమాట. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడైతే పెట్టేసుకోవాలి. మా తులసి కోట ఏంటంటే పైన ఉంటుందనమాట. నేను గోడకి పైకని పెట్టేసాననమాట. ఇంకా పిల్లలు కింద ఉంటే దీపారాధన గినక చేసినప్పుడు ఎక్కడైనా చేయి కాల్చుకుంటారేమోననేసి పైకిని పెట్టేసాననమాట. ఇంకా అందుకనే ఇంకా మళ్ళీ కిందకని పెట్టేసి ఇంకా దీపారాధన చేస్తున్నాననమాట. మనం డైలీ దీపారాధన చేసుకుంటాం గదా! ఇంకా ముందు దీపారాధన అది చేసేసుకున్న తర్వాత, ఆ తర్వాత మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని, ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలనమాట. అందుకని ఈరోజు డైలీ దీపారాధన అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా అమ్మవారికి పువ్వులు, అలాగే గంధం బొట్లు ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలనమాట. ఇంకా పువ్వులన్నీ కూడా అలంకరించేస్తున్నానండి. ఏంటంటే చెట్టు ఒక 5, 6 డేస్ నుంచి నాకు చాలా ఫీవర్‌గా ఉంది కదా! 1 మంత్ అయిపోయిందనుకోండి. ఇంకా అప్పటి నుంచి కొంచెం తలస్నానం అది చేయలేదనమాట. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అందుకని చెట్టు కొంచెం నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడైతే మంచిగా సెట్ అయిపోయిందిలెండి. రోజు నీళ్ళు పోసేస్తున్నాననమాట. ఇంకా పువ్వులు, అలాగే పసుపు, కుంకుమ, గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒత్తులన్నీ వేసేసుకొని చక్కగా దీపారాధన అయితే చేసేస్తున్నాననమాట. ఇంకా ఈ దీపారాధన అంతా అయిపోయిన తర్వాతనే మనము నెక్స్ట్ ఈ పోలీపాడ్యమి పూజ అయితే స్టార్ట్ చేయాలనమాట. ఏ పూజ చేసుకున్నా సరే ముందు దీపారాధన అయితే చేసేసుకోవాలండి. ఇంట్లో మనం వ్రతాలు అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా! మనం డైలీ దీపారాధన అయిన తర్వాతనే ఏ పూజ అయినా ఏదైనా మళ్ళీ మొదలు పెట్టాలనమాట. ఇంకా ఇంట్లో దీపారాధన అంతా అయిపోయింది. అలాగే తులసమ్మ దగ్గర కూడా డైలీ దీపారాధన కూడా అయిపోయిందనమాట. ఇలాగ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఈ ప్లేట్ వచ్చేసి రాగిది కానీ, ఇత్తడిది కానీ, వెండి ప్లేటు ఇలాంటివి ఏమున్నా తీసుకోవచ్చనమాట. ఇంకా అలాగే ఈరోజు ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవాలండి. ఉసిరికాయని తీసుకొని చక్కగా గంధము, అలాగే బొట్లతో అలంకరించేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉసిరికాయలైతే తీసేసుకోవాలనమాట. ఇలాగ తీసుకొని చక్కగా గంధం అది రాసేసి పక్కకు పెట్టేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకో మనకి పూజ అనేది ఎక్కువ టైం అయితే పట్టదండి. అన్నీ అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుందనమాట. ఇంకా అలాగే ఈరోజు అరటి దొప్పలుంటాయి కదా! వాటిని కూడా తీసుకొచ్చేసాననమాట. నిన్న నైటే పూజకు కావాల్సిన అన్నీ కూడా తెచ్చుకొని పెట్టేసుకున్నాననమాట. ఇంకా ముందుగా అయితే ఇక అరటి దొప్పల్లో అయితే ఉసిరికాయలైతే పెట్టేసుకుంటున్నాననమాట.
ఈ ఉసిరికాయలొచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి. ఇంక మొత్తం వెతికాను కానీ ఇవ్వే ఉన్నాయన్నమాట. ఇంక పర్లేదులే ఇవ్వేనా దొరికాయనేసి అప్పటికప్పటికైనా ఇంగా తీసుకొచ్చేసుకున్నాననమాట. నిన్న ఈవినింగ్ అయితే తెచ్చాను. అరటి దొప్పలు, ఈ ఉసిరికాయలు ఇవన్నీ కూడాను. ఇంకా అలాగే నిన్న నైటే ఒత్తులనేవి నానబెట్టేసుకొని ఉంచుకున్నాననమాట. ఇవి వచ్చేసి కుంభ ఒత్తులంటారు కదా! అదేనండి పువ్వు ఒత్తు అంటారు కదా! ఇవన్నమాట. ఈ వీటిలో అయితేనే చక్కగా వెలుగుతాయండి మనకి. బావుంటుంది కదా చూడటానికి కూడా. అందుట్లో ఈరోజు బోళీ కాబట్టి ఈ ఒత్తులతోనే వెలిగించాలి. కార్తీక మాసంలో లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేదే పోలీపాడ్యమి కదండీ! ఆ రోజు స్వామివారికి ఈ కుంభ ఒత్తులంటే చాలా ఇష్టమనమాట. ఈ నెల మొత్తం కూడా ఇలాగ కుంభ ఒత్తులతోని మనం పూజించుకున్నా చాలా మంచిదంట. ఇంకా ఈ రోజైతే కంపల్సరీగా కూడా ఇలాగా పువ్వు ఒత్తులతోనే మనం దీపారాధన చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద ప్లేట్ అయితే పెట్టేసుకొని నిండుగా అయితే వాటర్ పోసేసుకోవాలండి. ఇక పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అలాగే అక్షంతలు, గంధము, పువ్వులు, ఇంకా కాయిన్ ఉంటుంది కదా! రూ. 1, రూ. 10 ఇంకా అలాగా ఎంతుంటే అంత ఒక కాయిన్ కూడా వేసేసుకోవాలనమాట. ఇంకా ఇలాగ పువ్వులతో అయితే చక్కగా అలంకరించేస్తున్నాను. చూస్తున్నారు కదా! మన దగ్గర ఇత్తడి ప్లేట్ లేదంటే స్టీల్ ప్లేట్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. రాగి ప్లేటు ఇంకా మన వీలుని బట్టి చేసుకుంటే మంచిదనమాట. ఇలాగా పువ్వులతోనంతా అలంకరించేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇంక మనం అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టాం కదా! అక్కడ కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా అలంకరించేసుకోవాలనమాట. అలాగే ఇక్కడ మనము ప్లేట్‌కి పసుపు అనేది రాసేసుకోవాలి. ముందుగానే రాసేసుకోవచ్చు. లేదంటే ఇలాగ అన్నీ వేసుకున్నాకైనా రాసేసుకోవచ్చు. ముందుగానే రాసేసామంటే వాటర్ పోసేటప్పటికి గనుక ఎక్కడ పోతుందో అనేసి నేను ఇలా అయితే ఇప్పుడు రాస్తున్నాననమాట. ఇంకా అక్షింతలు, కాయిన్ కూడా వేయాల్సింది వేస్తాను. ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ చూసారు కదా! ఒక కాయిను అలాగే అక్షింతలు కూడా వేసేసుకున్నాననమాట. వేసేసుకొని ఇంకో అరటి తొప్పైతే ఉండింది కదా! దానికి కూడా మంచిగా చక్కగా గంధము అలాగే బొట్టు అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ అన్నీ కూడా పెట్టుకొని రెడీగా చేసేసుకుంటున్నాననమాట. ఇలాగ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ము ఈ రోజైతే 365 వత్తులు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. నేనైతే వెలిగించడం లేదు. ఆల్రెడీ నేను శివాలయంలో అలాగా గుళ్ళల్లో అయితే వెలిగించాననమాట. ఒక 3, 4 టైమ్స్ ఈ కార్తీక మాసంలో. ఇంకా అలాగనేసి ఈ రోజైతే పెద్దగా 365 వత్తులు అయితే వెలిగించట్లేదు కానీ ఇంకా 33 వత్తులు ఇలాగ కుంభ ఒత్తులు అయితే వెలిగించాలనమాట. ఇంక ఇలాగ 3 గుప్పలు అయితే అంటే 11, 11 అలాగా తీసుకొని ఇట్లా 3 గుప్పలు పెట్టేసుకొని ఇంకా అరటి దొప్ప పైన కూడా అలాగే గంధము, బొట్లు రాసేసుకొని చక్కగా ఇంకా 33 ఒత్తులు కూడా పెట్టేసుకుంటున్నాననమాట. పెట్టేసుకొని పసుపు, కుంకుమ, అక్షంతులు అలాగే పువ్వులు కూడా అలంకరించేసుకొని ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని ఈ ఒత్తుల పైన వేసేసుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకోవాలనమాట. ఇంక ఇలాగ వెలిగించుకొని మనము నీళ్ళల్లో ఎలా అయితే వదిలేస్తామో నదులలో, చెరువులలో వదిలేస్తూ ఉంటాం కదా! అలాగా వదిలేసుకోవాలి. అలాగే ఉసిరి దీపాలు కూడా దీంతో పాటే వెలిగించేసేయాలనమాట. ఇంక ఇలాగ అన్నీ కూడా వెలిగించేస్తున్నాను చూస్తున్నారు కదా! ఫుల్‌గా అయితే గాలొచ్చేస్తుందండి. అస్సలు ఆగట్లేదనమాట దీపాలనేవి. ఇంకా చాలా కష్టమైపోయింది. కాకపోతే మొత్తం కూడా వెలిగిపోయాయండి. చాలా చక్కగా అయితే వెలిగాయనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అప్పటికే టైం కూడా అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టాల్సింది ఉంది కదా! చాలా హడావుడిగా అయితే అయిపోయింది. ఎంత తొందరగా లేచినా కానీ అస్సలు పని అవ్వట్లేదనమాట. ఇంక ఇలాగ చక్కగా అన్నీ కూడా వెలిగించాను. ఎంత బావుందంటే చూడటానికి చాలా చాలా బావుందండి. ఫోన్‌లో కన్నా ఇంకా లైవ్‌లో చూస్తే చాలా బావుందనమాట. ఇంకా అప్పుడే తెల్లవారుతూ ఉంది కదా! ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇలాగ అన్ని ఒత్తులు వేసేసుకొని మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షంతలు చక్కగా గంధము, అక్షంతలు అవన్నీ వేసేసుకొని పువ్వులు కూడా వేసేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం అయితే చేసేసుకున్నాననమాట. చేసుకొని ఒక 3 టైమ్స్ అయితే నీళ్ళలో ఒత్తులు వెలిగించిన తర్వాత వాటర్ అనేవి ఇలాగా పుష్ చేయాలనమాట. అలా చేస్తే చాలా మంచిదనమాట. నదిలో మనము దీపాలు వదిలేసి ఇలా చేస్తాం కదా! అలాగైతే చేసేసాననమాట. అలా చేసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత బావుందో! చాలా చక్కగా అయితే కనిపిస్తుందనమాట. ఇంక ఇలాగ అంతా వేసేసిన తర్వాత ఇంకా ధూపము అలాగే నైవేద్యం అయితే పెట్టేసుకోవాలి కదా! నేనైతే ఈరోజు ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాననమాట. ఇలాగ కొబ్బరికాయ కొట్టేసుకొని అగరత్తులతోని ధూపం అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే మా ఇంట్లో ఇలాగ ధూప్ స్టిక్ ఉందనమాట. ఇంకా అది కూడా వేసేసి చక్కగా అయితే స్వామివారికి ధూపం అయితే వేసేసాననమాట. ఇంకా తులసమ్మ దగ్గర
దగ్గర కూడా చూపిచ్చేసి చక్కగా అయితే ఇలా పువ్వుతో అయితే ఇలాగ చూపిచ్చేసాననమాట. ఇంకా చూపించేసి స్వామివారి పూజ అయితే పూర్తి చేసేసుకుంటున్నాను. ఇంకా అదే అగరవత్తులు కూడా వెలిగించేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఇలాగ పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేస్తున్నాననమాట. ఆల్రెడీ పిల్లలనైతే లేపేశారండి మా హస్బెండ్. లేపేసి ఇంకా వాళ్ళకి బ్రష్ అది వేయించేలోపు నేనైతే పూజ ఇగ కంప్లీట్ అయితే చేసేస్తున్నాననమాట. ఆల్రెడీ తెల్లవారిపోతుందనమాట. అలాగే పిల్లలకి ఇంకా బాక్స్ కట్టాలి. అలాగే టిఫిన్స్ అవి పెట్టాలి. రెడీ చేయించాలి కదా! ఇంకా అందుకనే అండి హడావుడి అయిపోతుందనమాట. ఇంకా తాంబూలం కూడా అమ్మవారికైతే సమర్పించేస్తున్నాను. ఒక 2 అరటిపండ్లు, పువ్వులు, ఒక కాయిన్ ఇంకా అలాగైతే పెట్టేసుకొని చక్కగా అమ్మవారి ముందైతే పెట్టేసుకోవాలనమాట. ఇంక ఇక్కడ చూపిచ్చాను కదా! ఇంకా అలాగైతే పెట్టేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇంట్లో కావాల్సినవన్నీ ఏమీ లేవనమాట. ఇంక నిన్న హడావుడిగా అయితే తీసుకొచ్చేసాననమాట. ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగోలేదు కదండీ! అందుకని హడావుడి అయిపోయిందనమాట. నిన్న ఇంకా హడావుడి అయినా కానీ పూజ అయితే మార్నింగ్ చాలా ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాను. ఇంకా చక్కగా కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇంకా స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసాననమాట. ఇంక ఇలాగైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇంకా ఈ పూజ మీకు ఎలా అనిపించింది? ఏంటి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? లేదా? నాకు తెలిసిన వరకైతే నేను ఇలా చేసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేసుకుంటాను. కాకపోతే ఇంకా కొంచెం పువ్వులు కానీ ఏవైనా ఎక్స్ట్రాగా తెచ్చుకొని చాలా అంటే చాలా ఘనంగా చేసుకునేదాన్ని. ఇంకా ఈ ఇయర్ ఇలా సింపుల్‌గా చేసుకున్నా. నేనైతే మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాననమాట. ఇలా ఏమైనా మిస్టేక్‌లున్నా ఏమైనా ఉంటే క్షమించేసేయండి.